హలో గైస్, ఈరోజు మా చిన్ని గార్డెన్ ప్రపంచాన్ని మీకు పరిచయం చేద్దామని వచ్చేసానండి. ఈ వీడియోలో మేము ఈ మొక్కల్ని పెంచడానికి పడిన కష్టాలు, మా అనుభవాలు అండ్ మేము వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసామో వాటి గురించి డిస్కస్ చేద్దామండి. ముందుగా ఈ గార్డెన్ ర్యాక్ గురించి చెప్పాలండి. ఇది రీసెంట్గా మా హస్బెండ్ నా కోసం బిల్డ్ చేసి ఇచ్చాడు. ఇది తన సొంత ప్రాజెక్ట్ అండి, కంప్లీట్గా తనే బిల్డ్ చేశాడు. ఇక్కడ మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే విండ్ అండి. ఈ ఓపెన్ బాల్కనీ అవ్వడం వల్ల ఈ విండ్ అనేది బాగా డ్యామేజ్ చేస్తూ ఉండింది మా ప్లాంట్స్ని. ఇంతకుముందు ఈ ప్లాంట్స్ అన్నీ చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్లో ఉండేవండి. మేము వర్షం వచ్చినా గాలి వచ్చినా పరిగెత్తుకుంటూ లోపలికి బయటకి షిఫ్ట్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చేది. ఒకటో రెండో అయితే ఈజీ అండి, ప్రతిసారి ఒక 20-30 ఫ్లవర్ పాట్స్ని లోపలికి బయటకి షిఫ్ట్ చేయడం అంటే కష్టం కదా. అందుకని ఈ ప్రాజెక్ట్ అనేది మాకు పెద్ద సేవియర్ అనే చెప్పాలి. తను దీనికి మినీ డ్రిప్పింగ్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా అరేంజ్ చేశారంటే, చూసారంటే చిన్న చిన్న పైప్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఈ పైప్స్ అనేవి వాటర్ అవుట్లెట్స్. వాటి నుంచి మనం వాటర్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, ఎంత పడాలి అనేది. ఈ బాటిల్ అనేది వాటర్ సోర్స్, ఇందులో ఫిల్ చేస్తే ఆ పైప్లో నుంచి వెళ్తాయి. ఈ వాల్స్ అనేవి మనకి వాటర్ కంట్రోల్స్ అండి. అవి అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఎంత వాటర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. వాటర్ ఫ్లో కంప్లీట్గా బ్లాక్ చేయాలంటే ఈ క్యాప్ క్లోజ్ చేసేస్తే ఎయిర్ ప్రెషర్ వల్ల మనకు అసలు వాటర్ అవుట్లెట్ నుంచి రావండి. మేము ఈ కవర్ అనేది ఓపెన్కి క్లోజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలా పెట్టుకున్నామండి. ఫుల్గా వర్షము గాలి వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఎక్కువగా గాలి వచ్చినప్పుడు కవర్ ఎగిరిపోతుంది కదండి, అందుకని మేము ఒక చెక్కని అటాచ్ చేసామండి. ఈ చెక్క అనేది మనకి పేపర్ వెయిట్ లాగా పనికొస్తుంది. ఈ మధ్యలో చెక్క, పై చెక్క డిటాచబుల్. ఒకవేళ కింద మొక్కలు కానీ బాగా పెరిగాయంటే అవి తీసేసేయచ్చు కంప్లీట్గా. ఇక్కడ చూసారంటే ఇవి చుక్కకూర మొక్కలండి, దీన్ని కట్టాపాలకని కూడా అంటారు. ఇవి గోంగూర మొక్కలండి. ఇవి కూడా 1.5 month అయింది మేము సీడ్స్ ప్లాంట్ చేసి. మేము మార్చి నుంచి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాము ఈ మొక్కల్ని ప్రాపర్గా పెంచడానికి. కానీ అప్పుడు జర్మినేట్ అవుతున్నాయి కానీ సీడ్స్ అన్నీ, బట్ సన్లైట్ లేకపోవడం వల్ల వాటి గ్రోత్ అస్సలు లేదండి. బట్ మేము ఈ మధ్య మే ఎండ్కి వేసాము. మే ఎండ్కి వేసినవన్నీ చాలా ఫాస్ట్గా పెరిగాయి. ఇవి తోటకూర మొక్కలండి. ఇవి జస్ట్ ఒక 6 ప్లాంట్స్ మేము వేరే బాస్కెట్ నుంచి షిఫ్ట్ చేసాము ఇందులోకి. దీంట్లో బాగా గ్రోత్ ఉంటుందో దాంట్లో బాగా గ్రోత్ ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి మేము షిఫ్ట్ చేసినవన్నీ సర్వైవ్ అయ్యాయి, ఒకటి తప్ప. ఇవేనండి ఒరిజినల్గా ప్లాంట్ చేసిన తోటకూర సీడ్స్. ఇందులో చూసారా చాలా బుషీగా ఉంది. ఇవి పాలకూర మొక్కలండి. ఇవి కూడా ఇంతకుముందు వేరే చిన్న బాస్కెట్స్లో ఉన్నాయి, అందులో సరిగ్గా గ్రోత్ లేదని దీంట్లో ఎక్కువ సాయిల్ వేసి దీంట్లోకి షిఫ్ట్ చేసాం రీసెంట్గా. ఇవి కూడా అన్నీ సర్వైవ్ అయ్యాయి. ఇవన్నీ చిల్లీ ప్లాంట్స్ అండి. ఇందులో క్యాప్సికమ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇవి జర్మినేట్ అవుతాయో లేదో అని చెప్పి అన్నీ మిక్స్ చేసేసి వేసేసానండి. సో ఎగ్జాక్ట్గా ఏ ప్లాంట్ ఏదని తెలియదు, ఎందుకంటే క్యాప్సికమ్ చిల్లీ ఒకేలా ఉంటాయి. ఇవి ఇంకొంచెం పెద్దవయ్యాక కొన్ని ప్లాంట్స్ తీసి కిందకి షిఫ్ట్ చేసేస్తామండి. ఇది కొత్తిమీర అండి. ఇది కూడా జూన్ నుంచి బాగా పెరగడం స్టార్ట్ అయింది. సరే ఇప్పుడు ఎండలు వస్తున్నాయి కదా అని ఆనందిస్తున్న మాకు మళ్ళీ వర్షాలు మొదలయ్యాయండి. ఎప్పుడూ ఇలా జరగలేదు. నేను లాస్ట్ టైం 2 years ఉన్నాను స్విట్జర్లాండ్లో, బట్ ఎప్పుడు జూన్లో జూలైలో వర్షాలు అయితే పడలేదండి. ఈ సీజన్ మేము మొక్కలు వేసామనే పడినట్టున్నాయి. అయినా మా కొత్తిమీర కష్టాలు మీకు అర్థం కావాలండి. ఇండియాలో 10 రూపాయలు ఇస్తే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఒక బంచ్ తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవండి, ఇండియన్ స్టోర్కి వెళ్ళాల్సి వస్తుంది. దాని బదులు ఇంట్లో ఉంటే కొంచెం హ్యాండీగా ఉంటాయని పెంచుకుంటున్నాం మేము. ఇది కూడా చిల్లీ ప్లాంట్ అండి. ఇది ఫస్ట్ చిల్లీ సీడ్స్ మాకు స్ప్రౌట్ అయింది అండ్ అది బాగా సర్వైవ్ కూడా అయింది. ఈ సమ్మర్ అయిపోయేలోపు ఈ చిల్లీ ప్లాంట్ పెరిగి మాకు చిల్లీస్ ఇస్తుందో లేక వింటర్ వచ్చి ఫ్రీజ్ అయిపోతుందో చూడాలి. మనకి ఇండియాలో ఈ మొక్కలతో ప్రాబ్లమే ఉండదండి, ఎందుకంటే మ్యాక్సిమం మనకు సన్లైట్ అక్కడ బాగా ఉంటుంది కాబట్టి బాగా పెంచుకోవచ్చు. ఇవి పుదీనా మొక్కలండి. ఈ పుదీనా నేను స్టిక్స్ నాటాను. ఇవి చూసారంటే కొన్ని స్టిక్స్ సర్వైవ్ అవ్వలేదు, అవి ఎండిపోయాయి. అవి అలానే ఉంచేసాను నేను. ఇవి చూసారా ఎంతెంత పెద్ద లీవ్స్ వచ్చేసాయో. ఇవి కూడా ఆల్మోస్ట్ 2 months అయిందండి బాగా లీవ్స్ వచ్చేయడానికి. ఇవి కూడా మేము వింటర్లో ట్రై చేస్తే వింటర్లో అస్సలు అవ్వలేదు, సమ్మర్లోనే బాగా పెరగడం స్టార్ట్ అయింది. అన్నిట్లో మీరు ఇలా చూసారు కదండి, ఇక్కడ గ్రెయిన్స్గా ఇది డుంగర్ అని ఇక్కడ ఫర్టిలైజర్ అమ్ముతారు. ఇది వేయడం వల్ల మనకి ప్లాంట్స్ యొక్క గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. బట్ ఇది వేసినా వేయకపోయినా మనకి సన్లైట్ అయితే ఇంపార్టెంట్. ఇవి మెంతికూర అండి. ఇవి వేసి మేము 7 to 10 days అవుతుంది. ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతాయి ఇండియన్ వెదర్కి అయితే. ఎవరికైనా ఇలాంటి మైక్రోగ్రీన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మెంతికూరతోనే స్టార్ట్ చేయాలండి. ఈజీగా సర్వైవ్ అవుతాయి, బాగా గ్రో అవుతాయి.
ఇవి మా టొమాటో మొక్కలండి. వీటిని చూసి చాలా ఆనందిస్తూ ఉంటాం మేము. ఇవి మాత్రం మేము బయట కొనుక్కున్నామండి. 2 ఫీట్ లెంత్ ఉన్నాయి మేము కొన్నప్పుడు. ఇప్పుడేమో ఇవి ఆల్మోస్ట్ 4.5 ఫీట్ వరకు పెరిగాయండి. ఇది చాలా బుషీగా పెరిగిపోతుందండి. మనం సైడ్స్ బ్రాంచెస్ అన్నీ కట్ చేసుకుంటే ఆ స్ట్రెంత్ అంతా టొమాటోస్ గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇలా మేము కటింగ్స్ అన్నీ చేసేసాము. ఇందాకే చేసాము. ఇంతకుముందు చాలా బుషీగా ఉన్నింది ప్లాంట్. ఇలా చేయడం వల్ల మీకు టొమాటోస్ బాగా గ్రో అవుతాయి ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్. ఈ టొమాటో ప్లాంట్స్కి సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. ఇవి చాలా పొడవుగా పెరుగుతున్నాయి కాబట్టి ఈజీగా వాలిపోతాయి. మాకు ఇక్కడ ప్రాపర్గా సపోర్ట్ పెట్టుకోవడానికి లేదు. బట్ స్టిల్ ఎలానో ట్రై చేసి 2 తాడులు అయితే కట్టాము. చూసారా, ఇప్పుడు ఆల్మోస్ట్ 15 to 20 టొమాటోస్ అయితే ఫామ్ అయ్యాయి. నాకు తెలిసి ఇవి 2 వీక్స్ పైనే పడుతుంది అనుకుంటా ప్రాపర్ ఫ్రూట్ అవ్వడానికి. లాస్ట్ టైం దీనికి సపోర్ట్ లేక ఒక బ్రాంచ్ కొంచెం ఇరిగిందండి. మేము మళ్ళీ తాడేసి కట్టేసాము. ఇది కొరియాండర్ అండి. దీనికి కూడా ఎండ చాలా అవసరము. మేము ఇంతకుముందు వింటర్లో ట్రై చేస్తే అస్సలు పెరగలేదు. ఓన్లీ సమ్మర్లో పెరిగాయి. ఇది కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము. చూసారంటే కొన్ని ఆల్రెడీ మొక్కలు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న స్ప్రౌట్ అయ్యాయి. ఇవి స్విట్జర్లాండ్లో దొరికే బంతిపూలు అనొచ్చండి. ఇవి అంత పెద్దవి అవ్వవు, బట్ మీడియం సైజ్ వరకు పెరుగుతాయి. ఇవి స్ప్రింగ్ ఆనియన్ అండి. ఇవి కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా పెరిగిపోతాయి. మనకి చైనీస్ ఐటమ్స్కి వాటికి అవసరం అవుతూ ఉంటాయి కదండి స్ప్రింగ్ ఆనియన్స్. సో ఇంట్లోనే ఇది వేసి పెట్టుకుంటే మనకు అవసరానికి ఉంటాయి. ఇవి కటింగ్స్ నుంచి కూడా పెరుగుతూ ఉంటాయి. సో కట్ చేశాక మళ్ళీ మొలకలు ఎత్తుతూ ఉంటాయి. మీరు బిగినర్ అయితే దీంతో కూడా స్టార్ట్ చేయొచ్చు. వాటర్లో కూడా ఈజీగా పెరిగిపోతాయి. ట్రై చేసి చూడండి. ఇదేనండి మా బిగినర్స్ బాల్కనీ గార్డెన్. మేము ఈ ఇయరే స్టార్ట్ చేసింది. అండ్ స్విట్జర్లాండ్ వెదర్లో మేము ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేయడము. ఇది మోర్ ఆఫ్ ఎ లెర్నింగ్ అండ్ హాబీ అనుకోవచ్చండి. ఇవి పెరుగుతూ ఉంటే మనకు కూడా ఏదో తెలియని ఆనందం ఉంటుంది. బట్ మేము అలానే బాగానే సఫర్ అయ్యాము. ఎందుకంటే ఈ విండ్ వల్ల చాలా ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు ఈ గార్డెన్ ట్రాక్ రెడీ చేసాం కాబట్టి అంత ప్రాబ్లం అవ్వకపోవచ్చు. అండ్ ఆల్సో వీటికి కావాల్సినంత సాయిల్ క్వాంటిటీ ఉంది కాబట్టి బాగా పెరుగుతాయని ఆశిస్తున్నాము. అదండి ఇవాల్టి గార్డెనింగ్ కబుర్లు. మీరు కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సీజన్ ప్రకారం, వెదర్ ప్రకారం చూసుకొని చేసుకోండి. మా ఎక్స్పీరియన్సెస్ మీకు లెర్నింగ్స్ అవుతాయని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ టు హంగర్ అండ్ వండర్. థ్యాంక్ యూ.